రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగపురం అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గోనె సతీష్ గారు ఒక 16 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తా ఉన్నాడు. తను ఏ విధమైన ప్రకృతి వ్యవసాయం చేస్తా ఉన్నారు, మనం ప్రకృతి వ్యవసాయం చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన దగ్గర ఏమేమి ఉండాలి, అంటే దేశీయ ఆవులతోని మాత్రమే చేయొచ్చా, లేదు మన లోకల్ ఆవులతో కూడా చేసుకోవచ్చా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఆర్గానిక్ వ్యవసాయంలో కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలు మనం గోనె సతీష్ అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేయాలి? అంటే మా గురువు గారు సుభాష్ పాలేకర్ గారు. సుభాష్ పాలేకర్ గారి సిద్ధాంతం ప్రకారం ఒక్క ఆవుతోటి 30 ఎకరాలు చేయొచ్చు. కానీ నాకు 30 ఆవులు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకున్న అంటే మా సొంతది ఎకరంన్నర, కౌలుకు తీసుకునేది ఏదైతే ఉన్నదో 6.5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలను కూడా పూర్తిగా సహజ సిద్ధంగా ఆకుకూరలల్లో తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఇవి ఆకుకూరలనే. తీగ జాతులు వచ్చేస్తే బీర, కాకర, బెండ, సోర, చిక్కుడు ఇవి ఉన్నాయి. కూరగాయలలో వచ్చేస్తే బెండ, వంకాయ, టమాటా, దొండ, ఇవైతే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడడానికి రెడీ ఉన్నాయి. ముందు ముందు ఏంటంటే అన్ని రకాల క్రాప్లను మినిమం ఒక 25 నుండి 30 రకాల క్రాప్లను వేయడానికి అయితే మేము ప్రిపేర్ చేసినాం. ఆల్మోస్ట్ 18 రకాల క్రాప్స్ అనేది మీరు చూడొచ్చు. అంటే ఈ నార్మల్ గా కాకుండా ఏంటంటే కమర్షియల్ క్రాప్ కోసం అంటే 8 ఎకరాలు ఏంటిదంటే మేము తినడానికే కాకుండా బయట అమ్మడానికి కూడా ప్రిపేర్ చేసే పెట్టినాం. అంటే వ్యవసాయం అంటే ఏంటిది అంటే అంటే సహజ సిద్ధంగా చేసేది ఏంటంటే ఇంటి మట్టుకే చాలా మంది చేస్తారు. మనది అట్లా కాకుండా ఏంటిది అంటే కమర్షియల్ అంటే మిర్చి. ఇప్పుడు చాలా మట్టుకు రైతులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్రాప్స్ వేసి వాళ్ళు ఏంటంటే కమర్షియల్ క్రాప్ అనుకుని ఏంటంటే 6 నెలల పంట కోసం చూసేసుకొని పత్తి, మిర్చి అనేది కమర్షియల్ క్రాప్. సేమ్ ఈ 8 ఎకరాల కూరగాయలు అంటే ఒక ఎకరం మన 20 గుంటల కూరగాయలు ఉంటే ఒక ఎకరంలో మిర్చి గాని పత్తి వేసినంత ఇన్కమ్ వస్తుంది. అందరు అపోహ ఏంటిది అంటే ఈల్డింగ్ రాదు, క్రాప్ తగ్గుద్ది, రకరకాల డిసీజులు వస్తాయి అని చెప్తారు. కానీ ఏంటంటే మనం ఎప్పుడైతే అంటే భూమాతను ఫస్ట్ నమ్మినప్పుడు ప్రేమతోటి చేయాలి. మనం ఎంత ప్రేమిస్తే మనకు అంత రిటర్న్ ఇస్తుంది. ఆ ప్రేమ అనేది లేకుంటే భూమాత మనల్ని ప్రేమించేది, మనకు రిటర్న్ ఇవ్వదు. సేమ్ అట్ ఏ టైం మళ్ళీ గోమాత, ఈ 2 మాతలతోటి అంటే మేము నమ్మేసి పూర్తిగా పెట్టుబడి పెట్టయితే మేము అంటే జీవితాన్ని మొత్తం అంకితం చేసుకున్నాం గోమాతకు, భూమాతకు. 100% సక్సెస్. అంటే దీంట్లో మీకు ఎలాంటి మార్పు అనేది ఉండదు. కాకపోతే మనం ఇచ్చే విధానాన్ని బట్టే ఉంటది. నీతి అనేది 100% పాటించాలి. భూమాతను ఎప్పుడైతే మనం కలుషితం అనేది చేయకుండా ఉండగలిగితే మనకు భూమాత నుండి అన్ని రకాల దిగుబడులు మనకు వస్తాయి. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యవసాయం ఎలా చేయాలనేది పాలేకర్ గారి సిద్ధాంతం. దేశీయ ఆవుతో కానీ మన ఆవులతో కానీ ఎట్లా చేయాలనేది. అంటే అట్లా రూపాయి పెట్టుబడి లేకుండా మీకు వర్కౌట్ అయిందా? 100%. స్టార్టింగ్ ఒక సంవత్సరం ఇబ్బంది ఉండే, తర్వాత 2వ సంవత్సరం నుండి మేము ఎక్కడ కూడా ఆగలేదు. ఇక అక్కడ నుండి యూటర్న్ స్టార్ట్ అయితే ఇవాళ వరకు అయితే మీరు చూసిన కదా ఈ 200 ఫీట్ల పొడుగు షెడ్ అయితే నిర్మించుకున్నాం. కేవలం గోమాతల కోసమే. ఫ్యాన్లు ఫిట్ చేసుకున్నాం. కింద అయితే యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి, పేడ తీసుకుని ఆరేయడానికి, దాంతో ఘనజీవామృతం అన్ని రకాల ఎరువులు తయారు చేయడం, గోమాతల నుండి వచ్చిన గోమయాన్ని తీసుకొని, మూత్రాన్ని తీసుకొని మనం దీన్ని అయితే అన్ని రకాల అంటే మొక్కకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఏవైతే ఉంటాయో 12-13 రకాల పోషకాలు, అన్ని పోషకాలు ఈ పేడల్నే ఉంటాయి. మనకు తెలవక ఏంటిది అంటే యూరియా, డిఏపీలు వాడి ఒక దాంట్లో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి అని చెప్పేసి మనం అవి తీసుకొచ్చుకొని వేసుకుంటాం తప్ప. గానీ దానికి అపోజిట్ గా మనం ఇది వాడితే 100% మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటది. మనకు ఆరోగ్యకరమైన తిండి ఇస్తుంది. భూమిని కూడా మనం అదే రకంగా ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. మనం ఇలా భూమిని ఆరోగ్యం చూస్తేనే రేపు మనకి ఫ్యూచర్ తరాలకు భవిష్యత్. వాస్తవానికి ఏంటిది అంటే ఇప్పటికి 90% భూమిని అంతా కూడా కలుషితం చేసింది. ఇక అందరికి తెలిసిన నగ్న సత్యం. మనకు భవిష్యత్తులో ఇంకొక రాబోయే 5-6 సంవత్సరాలు ఇప్పటికి కూడా మీరు ఎక్కడన్నా గమనించండి, పత్తి గాని మిర్చి గాని వేసిన చేనులకు మీరు వెళ్తే ఇప్పుడు ఇక్కడో మొక్క పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడనే మొక్క కనుక పెడితే అది ఎదుగుదల అనేది ఉండదు. రైతుకు తెలియదు. అంటే ఈసారి పట్టిన కౌలు రైతు నెక్స్ట్ ఇయర్ ఈయన పట్టకపోవచ్చు, ఆ భూమి వేరే రైతు పడతాడు. ఆయన కూడా ఇట్లే సేమ్ సార్లు పెట్టి కనుక అక్కడే కనుక
గింజ పెట్టగలిగితే ఉమ్. తెలియదు కదా. తెలియదు. అలాంటప్పుడు ఏమైందంటే అది జర్మి అంటే పెరగదు. పెరగక అక్కడ ఆగిపోతుంది. చుట్టుపక్కల ఉన్న పోషకాలను అప్పటికే తీసేస్తది. ఆ భూమిలో ఎలాంటి అసలు భూమిలో శక్తి అనేది లేదు, కోల్పోయింది. వాస్తవానికి భూమిలో ఎలాంటి మందు లేకుండా ఒక 5-6 సంవత్సరాలు అట్లనే వదిలేసినా కూడా నెక్స్ట్ వాడితే ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఒక మనిషి గ్లూకోజ్ పెట్టుకున్నాక ఇప్పుడు సేపు ఎంత యాక్టివ్ ఉంటుందో ఇలా భూమికి మందులు వేసి కూడా మనం అంతే యాక్టివ్ గా అంటే పంట మనమే యాక్టివ్ చేయగలుగుతున్నాం. అది తప్పు. వాస్తవానికి ఏంటంటే భూమిని ఎప్పుడు కూడా అంటే కలుషితం చేసినాం కాబట్టి ఈరోజు అన్ని రకాల రోగాలు. ఒక కుటుంబం ఉన్నది అంటే దీర్ఘకాలిక జబ్బుతోటి కుటుంబంలో ఇద్దరని ఉంటారు, కనీసం ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. 4 కుటుంబం ఉన్నారు అని 4 ఒకరైతే ఉంటారు. అసలు ఎందుకు అంటే మనం తినే తిండి, మనం ఆరోగ్యంగా లేము. అదే ఒక 40-50 సంవత్సరాల వెనక గనక వెళ్తే అసలు ఏ మందులు లేవు, ఉండే తక్కువ, కానీ అసలు వాడకపోదు. అది మా నాన్నగారు వాళ్ళ నాన్న వాళ్ళున్నప్పటికీ వాళ్ళకున్న స్టెమినా ఇప్పుడు నాకు లేదు. అంటే మనం తినే తిండి లోపం. అంటే మనం భవిష్యత్తుకు ఏమి ఇవ్వగలగాలి. సరే జనాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనేది మా సబ్జెక్టు కాదు, కాకపోతే కనీసం నేను నా కుటుంబం 100% హెల్తీ ఉన్నామనే నిరూపించడానికి మేము చేసుకుంటాం. ఘనజీవామృతం, ద్రవజీవామృతం అంటే ఈ ఘనజీవామృతాన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి? ఘనజీవామృతాన్ని ఇప్పుడు ఈ పేడను ఏదైతుందో మీరు వచ్చినప్పుడు దూషణలు ఇది తీసేసుకొని బయట ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత ఒక 2 రోజులు ఆరుతుంది. 3వ రోజు నాడు తీసి పక్కకేస్తాం. వేసిన తర్వాత దాంట్లో ఈ డ్రమ్ములో ఏదైతే యూరిన్ పట్టింది ఉన్నదో మేము ముందు ఏం చేస్తామంటే ఈ డ్రమ్ములో గోమూత్రాన్ని పోసేసి బెల్లం అంటే ఒక మన క్వింటాల్ కనుక ఘనజీవామృతం కావాలనుకుంటే దానికి ఒక 10 లీటర్ల వరకు మూత్రం తీసుకుంటాం, దాంట్లో వేస్తాం. బెల్లాన్ని 2 కిలోలు వేస్తాం. పప్పు దినుసుల పిండి ఒక 2 కిలోలు వేస్తాం. పుట్టమన్ను కొద్దిగా. పుట్టమన్ను అనేది ఎందుకు బేస్ చేస్తాం అంటే పుట్ట మీద ఏ స్ప్రే యూజ్ చేయరు, అంటే కెమికల్ యూజ్ చేసేటప్పుడు ఏది కూడా యూజ్ చేయరు. కాబట్టి దాని మీద దాంట్లో ఉన్న పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తీసుకొచ్చుకొని వేసుకొని ఫస్ట్ కలిపేసి ఉంచుకుంటాం. ఆ పేడ ఏదైతే ఉన్నదో దాన్ని ఇది మొత్తం దాని మీద చల్లేసి మన దగ్గర పవర్ వీడ్ ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే పార చెక్కినట్టు చెక్కాలి. మాకు ఈజీ కావాలి, 8 ఎకరాలకు కావాలంటే కొద్దిగా స్పీడ్ కావాలి కాబట్టి నా దగ్గర పవర్ వీడర్ ఉన్నది. అంటే మొక్కలలో కలుపు తీసేది, దాంతో మిషన్ వేస్తాం. వేసిన తర్వాత గుల్లడం అయిపోద్ది. ఫస్ట్ రోజు అంటే ఇవాళ పొద్దున వేస్తే మళ్ళీ రేపు పొద్దున ఒకసారి వేసేసుకొని బస్తాలలో ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. దాన్ని ఇప్పుడు మీరు అంటే అమ్ముతా ఉన్నారా లేకపోతే మీరు అమ్మడం కూడా జరుగుతుందా? ఎవరన్నా వస్తే ఇచ్చేస్తాం. బలవంతానికి పోయి మీరు వాడండి ఇది బాగుంటది దీనిలో అన్ని పోషకాలు ఉంటాయి అని చెప్పేది మాకు అవసరం లేదు. నా 8 ఎకరాలకైతే 100% మేము వాడుతున్నాం. వాళ్ళు చూసి ఇష్టం అయితే నేను తీసుకున్న వాళ్ళకు ఇచ్చేస్తాను. అది కేజీ 10 రూపాయల చొప్పున సేల్ చేస్తాను. సేమ్ ద్రవజీవామృతం కూడా ఏం చేయాలి కదంటే మనకు ఒక ఎకరానికి గనక కావాలనుకుంటే 15 నుండి 20 కిలోల పేడ తీసుకొని అదే డ్రమ్ములు వేసేయాలి. వేసిన తర్వాత దాన్ని ఫుల్ గా నీళ్లు పట్టేసి దాంట్లో ఏంటిదంటే 200 లీటర్లు కనుక తీసుకున్నట్లయితే సేమ్ 5 నుండి 10 లీటర్ల మూత్రం పోసుకొని సేమ్ మళ్ళీ పేడ అయితే మన బెల్లం 2 కిలోలు, పప్పు దినుసుల పిండి 2 కిలోలు, పుట్టమన్ను కొద్దిగా తీసేసుకొని ఒక 4 రోజుల వరకు పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండాలి. కొద్దిగా నీడలో ఉండాలి. నీడలో ఉంటే పొద్దున సాయంత్రం వరకు అట్లా 4 రోజులు అంటే 8 పూటలు కలిపేసిన తర్వాత 5వ రోజు నాడు అది భూమికి ఇచ్చుకుంటే ఎందుకంటే సేమ్ మళ్ళీ అవి కూడా నత్రజని, భాస్వరం, పొటాషియం అంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నిటిని కూడా అది అందిస్తుంది. స్ప్రే లేదు అంటే ఆ స్ప్రే అనేది చేయొచ్చు ఎప్పుడు అంటే పూత రాకముందు. ఏ మొక్క పెట్టినా కూడా పూత రాకముందు మాత్రం స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే బాగుంటది. పూత వచ్చిన తర్వాత స్ప్రే చేస్తే పూత రాలిపోతుంది. దీంట్లో ఏంటంటే ఆవు మూత్రం ఉంటది కాబట్టి దాని గుణం ఏంటిదంటే పూత నాగనేది. అది అంటే ఎట్ ఏ టైం మళ్ళీ దానికి విరుగుడు ఉంటది, కానీ దీని గుణం ఏంటిదంటే ఓన్లీ గ్రోతింగ్ కు బలానికి మాత్రం బాగా పనిచేస్తుంది. అది అంటే దోమ నివారణ కూడా ఉంటది, కానీ మనం పూత రాకముందు కొడితే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు పూత వచ్చినాక ఏదన్నా చిన్న రోగాలు గిట్ట ఏమన్నా వచ్చినాక అప్పుడు మనం ఏం చేస్తాం? అయితే దీన్ని మన సహజ సిద్ధంగా చేసే ప్రతి పంటకు కూడా ఒక ఫార్ములా ఉంటది. అంటే భూమి ఎప్పుడైతే స్టార్ట్ చేసి గింజను విత్తన శుద్ధి చేసుకొని మనం నాటు పెట్టుకుంటాం, అక్కడ నుండి ఒక ఫార్ములాను ఒక సిస్టమ్ అనేది మనం వాడుకోవాలి. ఆ సిస్టమ్ వాడితేనే మనం సక్సెస్ కాగలుగుతాం. గావర చేస్తే ఇది కాదు. అంటే ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలకూర ఉన్నది, మనం ఫస్ట్ భూమి రెడీ చేసుకోవాలి, తర్వాత ఘనజీవామృతం దాంట్లో చల్లాలి. భూమి రెడీ చేయాలంటే దున్నేయాలి. ఫస్ట్ దున్నేసిన తర్వాత గడ్డి ఏమన్నా ఉంటే పిచ్చి మొక్కలన్నీ ఏరేయాలి. ఏరేసిన తర్వాత
ఘనజీవామృతం చల్లేయాలి. ఉమ్. చల్లిన తర్వాత మళ్ళీ పవర్ వీడర్ వేసుకోవాలి. అంటే భూమిలో అంతా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఏం చేస్తాం, గింజ అలుకుతాం. గింజను ఏం చేస్తాం, విత్తన శుద్ధి చేస్తాం. విత్తన శుద్ధి చేసుకొని గింజ అలికేస్తాం. అలికిన తర్వాత వాటర్ ఇస్తాం. ఇక్కడ నుండి స్టెప్ అంటే స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన తర్వాత 10, 12, 15 రోజుల వరకు ఏం చేయాలంటే ఓన్లీ వేపాకు రసం, అంటే ఏ వాస్తవానికి సహజ సిద్ధంగా చేసేదానికి ఎలాంటి డిసీజెస్ రావు. కానీ వాతావరణం అంతా కలుషితం అయిపోయింది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా, అంటే రోగం రాకముందే మనం స్ప్రేయింగ్ అనేది వాడతాం. అందరికీ ఒక విజ్ఞప్తి అండి. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక పెద్ద సమస్య. దాన్ని ఒక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఎందుకని చెప్పేసి మన సతీష్ శర్మతో 2 వీడియోలు చేయడం జరిగింది. అది 2 వీడియోలో ఒకటే వీడియో చేసినాం. కాకపోతే లెంతీ వీడియో అయింది కాబట్టి దాన్ని 2 పార్ట్లుగా చేద్దామని ఆలోచనతో, ఎందుకంటే 20 నిమిషాలు, 25 నిమిషాలు, 30 నిమిషాలు పెడితే చూడడం కూడా ఇబ్బంది పెట్టేటప్పుడు. అందుకని చెప్పేసి 2 పార్ట్లుగా చేస్తాం, పార్ట్ 1, పార్ట్ 2గా. దయచేసి అందరూ చూడండి. దాంట్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. మీరు ఆ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.